వాళ్ళకి ఛాలెంజ్లు పడితే వాళ్ళు కూడా కట్టాలి మళ్ళీ వాళ్ళ బండ్లకు. ఇప్పుడు వాళ్ళ బళ్ళకి కట్టవు కదా చలానా, మన సామాన్యుల బళ్ళకే చాలాలా కట్టవుతుంది. అట్లా కాదు, అందరికి ఒక్కట్లాగా రూల్ ఉండాలి కదా. మరి అదే కదా. ఇప్పుడు వాళ్ళ అమౌంట్కి మా కట్ చేసుకుంటారు ఇంకా. అవును. ఇప్పుడు 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 300 అనుకో, ఇప్పుడు 1000 రూపాయలు 5000 కట్టాలి. ఎడ కట్టి కట్టాలి కొనలకి తెలుసు. అవును. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉన్నారు జనాలంతా. అసలే జనాల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇంకోటి యూటర్న్ ఏమో 2 కిలోమీటర్లు యూటర్న్లు పెట్టిండ్రు. అన్ని రోడ్లు అన్ని బ్లాక్ చేస్తున్నారు. అవును. మళ్ళీ ఇక యూటర్న్ 2 కిలోమీటర్లు అంటే ఎక్కడ పోవాలి? ఇప్పుడు 2 కిలోమీటర్లు యూటర్న్లు అంటే ఇక పెట్రోల్ పైసలకి అయితే కదా. ఇప్పుడు ఇలా కస్టమర్లు ఏమో మాకు ఆటో ఎక్కాలంటే ఏమన్నా ఇట్లా షార్ట్ కట్లు కొండవు అంటారు. రాంగుల్లో పోతే ఫోటోలు కొడుతున్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు ఎవరితోనా అడగాలి, ఇంకటి ఏం అర్థమైతలేదు ఇక్కడ ఎక్కడ తెలంగాణలో. బతకాలనా బతకూదా ఏం అర్థమైతలేదు. ఎట్లుందన్నా మీ ఆటోల పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? ఆటోలో అయితే ఘోరం ఉంది. ర్యాపిడో ఊబర్ అయితే ఏమి ఇస్తలేడు. ఒక 3 కిలోమీటర్లు అంటే 50 రూపాయలు కానీ ఇస్తలేడు. అరే అదేంటి మరి, తగ్గిందా పెరిగిందా? అప్పుడు తగ్గింది కదా. తగ్గిపోయింది. ఏం చేస్తామంటే బిజినెస్ లేదు కదా ఇప్పుడు, తెలంగాణ మొత్తం ఎండిపోయింది కదా. అవును. ఇప్పుడు ర్యాపిడో వాడు ఊబర్ వాడు కూడా మన కమిషన్ వాడు కట్ చేసుకుంటుండే మళ్ళీ ఎండ పెడుతున్నాడు. ఇంకా వాళ్ళకి ఇలా సంపాదించుకుంటున్నాడు. ఇంకేం చేస్తాం? ఇక వాడికి పైసలు వస్తాయి, మీకేం వస్తుంది? మీకేం రాదు కదా. ఏం లేదు, ఇంటికి 500 ఉండకపోతే మస్తు అయిపోయింది. ఇప్పుడు అట్లా పరిస్థితి అయిపోయింది. వస్తుందా 500 వస్తుందా చక్కగా? ఏమొస్తున్నాయి 500 పొద్దున్న స్నానం చేసి 500 వస్తున్నాయి. అది గ్యాస్కి మళ్ళీ గ్యాస్ కొనుక్కోతే కూడా గ్యాస్ వాడు 5,000 రూపాయలు కమిషన్ కొడుతున్నాడు. గ్యాస్ వాడికి అది ప్రెషర్ గిట్ ఉంటలేదు, వాడు 5 రూపాయలు కమిషన్ కొనబోతున్నాడు. ఇంకేం మాకేం మిగిలేదేముంది కదా. అవును. ఈ చలానాలు కూడా చాలా ఘోరంగా పడుతున్నట్టున్నాయి ఆటోలకి. ఘోరం అంటే ఏం చెప్పకు. ఆడ సైడ్ ఆపుకున్నా వాడు ఫోటో పడుతుంటాడు. రోడ్డు మీద ఆపుకుంటారు. సైడ్ కాపినా ఛాలెంజ్ కొడుతున్నాడు వాడు. అదేంది అది, ఇప్పుడు సైడ్ కాపోద్దా మరి ఎట్లా? మళ్ళీ ఇప్పుడు పార్కింగ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సైడ్ అంటే మళ్ళీ పార్కింగ్ పెట్టాలి కదా వాడు. అవును. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ బయటకి వెళ్ళినా రోడ్డు ఫోటోలు కొడుతున్నారు వాళ్ళు. అవును. అది ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి లేదు. ఆ ట్రాఫిక్ పోలీస్ అయితే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా కొడుతున్నారు. మొత్తం ఫోటోగ్రాఫర్ అవుతుంది వాడు. అంతేగా, ఫోటోగ్రాఫర్లు అయ్యారుగా మొత్తమా. ఇప్పుడు కేపీహెచ్పీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది. అవును. అయితే ఆడ సోమవారం నుంచి శుక్రవారం వరకే పోలీసు వాళ్ళు ఉంటారు. మొత్తం బైకులు అన్ని పట్టుకుంటారు. మళ్ళీ శనివారం నుంచి ఆదివారం లేకుంటారు. మళ్ళీ ఎందుకంటే ఆ రోజు అక్కడ వాళ్ళ బిజినెస్ ఉంటుంది కదా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సేలింగ్ ఎక్కువ ఉంటుంది కదా. ఇదంతా బిజినెస్ లా అయిందంటావు. వాళ్ళు రోడ్ల మీద కాలు పెట్టి చూసుకుంటా పోతారు, కానీ వాళ్ళకి ఫోటోలు కొడతలేరు వాళ్ళు. అదే షాపింగ్ మాల్ వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు వాళ్ళకు. అవును. మేము ఆటో వాళ్ళు ఎక్కడ కమిషన్ ఇస్తామన్నా చెప్పండి. మిమ్మల్ని కమిషన్ అడిగితే దాని అంత దరిద్రం ఏడా ఉండదు ఇక. ఇప్పుడు ఇంకా 2 రోజులు మా దగ్గర కమిషన్ తీసుకుంటాడు వాడు. ఇంకా అదే కదా, ఇక మన దగ్గర సామాన్యుడి మీద పడుతుంది కదా అంతా, రోజు కష్టపడేవాడి మీద పడుతుంది ఇదంతా. ఇప్పుడు 10 సంవత్సరాల్లో రాజలాగా బతికిన వాళ్ళు ఉన్నారంట. ఈ 2.5 సంవత్సరాలు కాలేదు అంతా ఎండబెట్టిండు. నీళ్ళు వస్తలేవు సరిగా. ఉన్న నీళ్ళని ఫిల్టర్ సరిగా వస్తలేవు. నీళ్ళు ఫిల్టర్ సరిగా అవుతలేవు. అదేంటి, అది ఫిల్టరింగ్ లేకపోతే మరి ఎట్లా రోగాలు వస్తాయి కదా మరి. మళ్ళీ ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరిని అడిగిపో మేము ఉన్నది ఇచ్చాలి. ఖాళీలో ఎవరు అడిగేటోళ్ళు లేడు. ఉన్న నీళ్ళు ఏదో తాగాలి. ఇంకా మేము బయట నీళ్ళు తాగాలేము, ఫిల్టర్ నీళ్ళు. ఆ బయట నీళ్ళు తాగితే ఏమవుతుందంటే అది ఫిల్టర్ చేసిన నీళ్ళు ఉంటాయంటే మొత్తం కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి. వాటర్ తాగాలంటే భయం అవుతుంది మాకు. మేము భగీరథ నీళ్ళే వాడతాం. ఎందుకంటే నీళ్ళు మాకు అలవాటు. బయట నీళ్ళు తాగాలంటే మాకు నీళ్ళు అది దూపారతలేదు. అవును. ఇప్పుడు అదే చాలా ప్రాబ్లం ఉంది. ఫిల్టర్ సరిగ్గా ఇస్తలేడు. నీళ్ళు అప్పుడైతే ఒకటే డే బై డే వస్తున్నాయి, ఫుల్ వాటర్ వస్తున్నాయి మాకు ఇచ్చాల కళ్ళలో. ఇప్పుడు నీళ్ళ సరిగ్గా ఇస్తలేడు. వాళ్ళ ఇష్టం ఉన్నది ఇస్తున్నారు, వాళ్ళ ఇష్టం ఉన్న ఆడుకుంటున్నారు. ఇప్పుడు మరి ఎట్లా మరి ఇప్పుడు మరి ఓటేసి కావాలని తెచ్చుకున్న ప్రభుత్వమే కదా మరి. అవునా, సిటీలో మార్పు రాలే కదా, పల్లెటూరులో మార్పు చేసింది కదా. అవును. సిటీలో మొత్తం టీఆర్ఎస్ చేసింది. ఎందుకంటే సిటీలో తెలివైన పల్లెటూరులో చేసి మోసపోయి 2,500 పెంచి 4,000 వస్తుంది, మాకు పొలం బంగారం వస్తుంది అని మోసం చేసిండు అందరికి. ఇక్కడ స్టూడెంట్ మోసం చేసిండు, ఇక్కడ రైతుల మోసం చేసి జనాలే మోసం చేసిండు వాడు. అవును. ఇప్పుడు ఏం లేదన్నా, ఒకటి బంగ్లాదేశ్ ఎట్లా అయింది అయితేనే సరే సెట్ అవుతారు, లేకపోతే సెట్ కారు వీళ్ళు. అంతేనా?
బంగ్లాదేశ్ లో స్టూడెంట్ ఇట్లా కొట్టారు, మొత్తం బిల్డింగ్ లాంటివి పెట్టిండ్రు. అవును. ప్రధానమంత్రి దెంకపోయింది మన ఇండియాలో వచ్చి దాక్కున్నారు కదా. అవును. అప్పుడు ఈ పరిస్థితి ఎట్లా అవుతుందో సెట్ అవుతుంది, లేకపోతే సెట్ కారు వీళ్ళు అంతే. ఇంకా మరి ఇప్పుడు ఈ చలానాలు ఏమంటున్నాడు ఇప్పుడు చలానాలు ఏదైతే చెప్తున్నాడో ఈయన డైరెక్ట్ అకౌంట్కి వెళ్ళి కట్ అయితే చలానా పడగానని, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి దీని మీద? మాకు ఈ ఉద్దేశం మాకు ఇప్పుడు 300, 250, 30 రూపాయలు వేసుకుంటుంది. అవును. ఇప్పుడు నీ 1200 అయితే 12,000 కట్ అవుతాయి, 5,000 అయితే 5,000 కట్ అవుతాయి. వాడి ఇష్టం పడలు కొడతావు వాడు ఇంకా. అంతే కదా మరి. నేను మొన్న బాద్రపురా నుంచి నేను మాపునార్ పోతే వస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేసిండ్రు, నీది డిస్టిక్ బండి అంటే నా సంగారెడ్డి డిస్టిక్ బండి ఎట్లా అవుతుంది అన్న, ఇప్పుడు హైదరాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ ఉంది కదా. అవును. అయితే వాడు తీసుకొని ఏం చేసిండు, నాకు 500 కట్టే వరకు 20,000 అన్నాను. వాడు 500 కట్టించుకున్నాడా? 500 కట్టించుకొని వాడు ఏదేదో 100 రూపాయలు వేసింది, ఛాలెంజ్ 100 రూపాయలు వేసి 500 వసూలు చేసుకున్నాడు. ఆన్లైన్ లేకుంటే నాకు ఇప్పుడు కాడ మీ సేవ ఉంది, అపోజిట్ లో మీ సేవ ఉంది. ఆ మీ సేవ కాడ కట్టబడ్డాడు అంటే ఆ మీ సేవ కూడా కమిషన్ దొరుకుతుంది వాళ్ళకు. వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు, ఆడ మీ సేవలు ఉంటారో అని అడ్డ పెడుతున్నారు వాళ్ళు. మరి ఘోరం కదా మరి ఇట్లా ఉంటే. అయితే సార్ నేను 1000 రూపాయలు కట్టాను సార్. నేను 1000 రూపాయలు ఎందుకు కట్టాలి సార్? 300 నేను ఇప్పుడు పరిస్థితుల్లో నేను సిటీకి వచ్చాను అంటే కాక డిస్ట్రిక్ట్ పని లేకపోతే ట్రాఫిక్ పోలీసుల లోపల ఒకటి ఆర్టీఓ అప్ప చెప్తావా అంటుంది వాడు. ఇప్పుడు నువ్వు గ్యాస్ బండ్లు నడవకూడదని డిస్ట్రిక్ట్ బండ్లు నడవకూడదండ్రి, మళ్ళీ డీజిల్ బండ్లు నడవకూడదు, మళ్ళీ ఎట్లా బతకాలి చెప్పండి మేము? ఈ బతుకుడేది ఇప్పుడు అది ఆటో నడుపుకునే కాదు, ఏ కూలి పని చేసుకున్నాడు బెటర్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు మాకు గ్రీన్ సిటీ కావాలి, గ్రీన్ సిటీ కావాలి. ఏడ గ్రీన్ సిటీ ఉందిరా బై? గ్రీన్ సిటీ ఏడైనా చెత్త ఆనే ఉంది, ఏడైనా గొంగటి యాసిడ్ ఆనే ఉంది. గ్రీన్ సిటీ ఆడ ఉంది, ఉన్న సిటీనే పట్టించుకుంటారు వీళ్ళ. అవును. ఊరు బయట పోయి సిటీ గ్రీన్ సిటీ చేస్తారంట ఆయన. అరే ఊరు బయట ఎవరు విడిచిపెడతారా బాబు? ముందు సిటీ హైటెక్ సిటీ గ్రీన్ సిటీ కాదా, ఇది కుంపల్లి గ్రీన్ సిటీ కాదా, ఇవన్నీ గ్రీన్ సిటీ కాదా? అది సిటీలోకి వచ్చింది కదంట. మరి 4th సిటీ అంటుంది కదా ఇప్పుడు మరి. అరే నీ ఉన్న సిటీనే పోతే 4th సిటీ చేస్తారన్న వాడు. 4th సిటీ చేసి వాళ్ళు బ్యాగ్ చదువుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రారు, నాకు తెలుసు. నెక్స్ట్ ఇయర్ ఎట్లా అంటే బొట్టు పెట్టి ఇంకా నెత్తి మీద కొడతారు ఇప్పుడు వాడిని, అట్లే చేస్తారు ఇంకా. కానీ మరి ఇంతకాలం జరుగుతుంటే మరి ఇంకా ఓట్లు పడుతున్నాయి కదా, పంచాయతీలో గెలిచినామంటున్నారు. అరే అన్న ఇప్పుడు ఓటుకు 5,000 ఇస్తున్నారు, పట్టు సీరియల్ ఇస్తున్నారు. జనాలు ఇంకా మార్పు ఏడొస్తుంది చెప్పండి. అవును. ఇప్పుడు జనాలకి ఇప్పుడు ఎంత చేసినా ఎవరికి వేసినా ఇంకా మనం ఏం చేయలేదు అని వీళ్ళే గెలిపిస్తున్నారు. మళ్ళీ మార్పు రావాలంటే మనకి ఎమ్మెల్యే ఎంపీలు ఎలక్షన్ వస్తేనే మార్పు వస్తుంది అప్పుడు. అంతేనా? ఇప్పుడు ఎప్పటి వరకు ఇప్పుడు మార్పు రాదు మనకు. కానీ అప్పటికైనా మారుతుందా మరి? వీళ్ళంతా కామ్గా ఉన్నారు కదా అన్నిటి మీద. ఇప్పుడు మీ సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ధర్నాలు చేసిర్రు, చాలా సార్లు ప్రజాభవన్కి వెళ్ళి కాగితాలు కూడా పెట్టారు అన్నిటి మీద. ధర్నాలు వేసి అన్ని చేసి ధర్నాలు వేసి మా మీద కేసులు పెడుతున్నారు. మేము కేసులు పెడితే మాకు రేపు నాడేమనైతే ఏం రావు కదా, మాకు ప్రాబ్లం ఉంది కదా. అవును. ఇప్పుడు ఏం చేయాలంటే పోలీస్ కేసే పెడుతున్నారు. ఇప్పుడు నేను సపోజ్ మీ న్యూస్ వాళ్ళు మా ఇంటికి ఎక్కడ న్యూస్ వాళ్ళు మీ రోడ్డు మీద మాట్లాడితే ఎట్లా ఉంది అంటే మా మాట్లాడే కొద్దిగా పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి ముందు ఉంటున్నారు. అంటే మేము ఓటేసేది మేమే, మాట్లాడడానికి మాకు హక్కు లేదంట. మళ్ళీ ఎందుకు భయ్ మీరు? మేము వేసే ఓట్లు మీరు ఎందుకు అవుతున్నారు మళ్ళా? అవును. మాకు హక్కు ఉంది, అంబేద్కర్ రాసి హక్కు ఇచ్చిండు మాకు అక్కడికి అడగడానికి హక్కు ఉంది. మీరు మాకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేరు కదా వాళ్ళు. ఇప్పుడు మనం ఇచ్చే పైసలతోనే కదా వాళ్ళకి జీతాలు వెళ్ళేవి కూడా. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి పైసలు ఎన్నికలేరు. వాళ్ళు ఏం చేశారు అంటే, బాబు మీ కమిషన్ మీరు ఇస్తేనే మీకు జాబులు అని వాళ్ళు ఇష్టం ఉన్నది ఫోటోలు కొడుతున్నారు. ఘోరం కదా. ఇప్పుడు ఫోటోలు కొట్టుడు అంటే మాటలు కాదు కదా, ఇష్టాచారం కొడుతున్నాడు కదా. ఇప్పుడు నీకు పైసలు నీకు లేకపోతే గవర్నమెంట్ ఎందుకు వెళ్తున్నావు? పై రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయి ఏమైనా గుట్టల్లో నిలబడతాడు. అవును. లేకుంటే మళ్ళీ కొత్త ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ అప్పుడు చూసుకున్నాం. ఎవడో రాహుల్ గాంధీ గారు వాటి ఢిల్లీలో ఉంటాయి, నేను గల్లీలో పెట్టి ఫోటోలు కలుపుతాడు అందరినీ. ఇంకా అంతే. కానీ పైసలు లేవంటుండే ప్రభుత్వంలో కూడా ఖజానా ఖాళీ ఉంది, పైసలు లేవంటున్నాడు. పక్కనేమో మరి ఇవన్నీ నడిపిస్తున్నాడు. మరి ఏమంటావు? ఖజానా ఖాళీ ఉంటే మన ముసలది మీద ముసలాది ఉంది, ముసల కాలు మట్టి తిన్నకే కట్టిలేడనా? ఆ మూస నల్లి నువ్వు జపాన్ జర్మనీ చేస్తాని అంటున్నావు. జపాన్ జర్మనీ చేసినప్పుడు అందులో మట్టి తీరా పై మట్టి ఎన్ని ఫీట్లు ఉంది? 50 ఫీట్ల మట్టి ఉందని అందులో మట్టి తీస్తే కట్టిలేడు. అవును. ఆ మట్టి తీస్తే నీకు నీళ్ళు ఎందుకు మునుగుతాయి? ఇప్పుడు ఇల్లు ఎందుకు మునుగుతాయి? మళ్ళీ ఓల్డ్ సిటీ నీళ్ళు ఎందుకు వస్తాయి చెప్పండి? అవును.
మొత్తం చెత్త చెదార్త మొత్తం అందులో మట్టి చాలా ఉంది. అవును. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పొడికే తీసిండు, ఇప్పటి వరకు ఎవరు పొడికే తీస్తారు దాన్ని మట్టిని ఎవరు ఇస్తారు? ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మీరు ఆటోకి ఎంత ఎంత అవుతుంది మంత్లీ, మీకు మెయింటెనెన్స్ ఎంత అవుతుంది మీకు? అన్న మాకు ఇప్పుడు ఒక బండి రిపేర్ అయిందంటే మినిమం 2,000 5,000 పెట్టుకోవాలన్నా. ఉమ్. బండి మినిమం 10,000 జైల్లో పెట్టుకుంటేనే మా బండి రిపేర్ అవుతాయి. మీకు వచ్చేది ఎంత ఉంటుందో? మాకు వచ్చేదేమో ఇప్పుడు మా క్యాష్ వంగా 1,000 రూపాయలకి వస్తలేదు సరిగా. పొద్దుగాల 6 గంటలకు తీస్తే రాత్రి 11 గంటలకు తిప్పి కొడితే అప్పుడు మాకు 1,000 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది B67 బండి వచ్చింది, ఇది ఏమో ఎక్కువ ఐటమ్ పోయినా దాని ఎట్లా వెళ్తా మినిమం 500 దాని కాస్ట్ దాన్ని. బాబా. ఇప్పుడు ఒక్క వైర్ చూసుకోవాలంటే 500 రూపాయలు వైర్, కేబుల్ వైర్ కావాలంటే 500 కట్టాలి, మళ్ళీ మెకానికానికి 200 ఇవ్వాలి. మరి ఎలక్ట్రిక్ బళ్ళు అని చెప్తారు కదా ఇప్పుడు, బ్యాటరీ బళ్ళు అని, అదేంటి ఇది? అది బ్యాటరీ బండ్లు, అది ఎప్పుడేమిడు మనము ఒక వస్తువు ఎలక్ట్రీషియన్ సామాన్లు కొన్నాం మనకు, అది 2 నడిచిన రోజులు నడుస్తుంది. కథ అది ఖరాబ్ అయిందంటే ఆనే పడేయాలి దాన్ని ఇంకా అంతేగా. అంటే ఎలక్ట్రికల్ ఏంది ఇప్పుడు ఎలక్ట్రికల్ మనిషి సేమ్ ఒకటే, మనిషికి ఏం గ్యారంటీ లేదు, అతనికి ఏం గ్యారంటీ లేకుంటే. ఇక మరి గ్యారంటీ లేకపోతే ఇక ఎన్నాళ్ళని నడుపుతాం దాన్ని? చెప్పండి. ఇప్పుడు అది మళ్ళీ దానికి ఎన్ని లక్షలు లేదా? 3,04,000 చిల్లర ఉంది మళ్ళీ బ్యాటరీ బండికి దానికి. బాబా. సబ్సిడీ అంటున్నారు కదా, గవర్నమెంట్ తరఫు నుంచి సబ్సిడీ అంటున్నారు. సబ్సిడీ లేదు ఏం లేదు. మొన్న బండ్లు ఇచ్చిన సిటీ పాస్ మళ్ళీ ఇస్తామని చెప్పారా? ఒక్కొక్క 1,00,000 రూపాయలు కమిషన్ తీసుకున్నారన్నా. మన సిటీ పాస్ ఇవ్వడానికి 3 నెలలు తిరిగినా బండి కొనడానికి. ఓకే ఓకే. ఎలక్ట్రిక్ నాది ఆధార్ కార్డు ఇక్కడ నుండి, ఓటర్ ఐడి కార్డు నుండి, అది డ్రైవింగ్ లైసెన్స్ మహబూబ్ నగర్ ఉంది నాది. వాడేమంటాడు లోకల్ లైసెన్స్ కావాలంటాడు. అరే నీకు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉంది, కరెంట్ బిల్ వాడు ఇంటర్నెట్ వాడు. అదే లాస్ట్ ఇంకా ఎక్కడ సెట్ కాక మళ్ళీ నేను సంగారెడ్డి పార్టీ మనీ తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తుంటే ఒక్కొక్క 1,00,000 రూపాయలు కమిషన్ తీసుకొని బండ్లను ఇస్తున్నారు వాళ్ళు. అట్లా అయిపోయింది. షోరూమ్ లో ఉంటారు కదా దళాలు, వాళ్ళు ఒక్కొక్క 1,00,000 రూపాయలు తీసుకొని బండ్లు ఇస్తున్నారు. వాని పేరు మీద వేరే పేరు మీద తీసుకొని తిరిగి అమ్ముతున్నారు వాళ్ళు. దొంగ లెక్క, దొంగ బండ్ల లెక్క వస్తుంది కదా. వన్ పేరు మీద లేకుంటుందా బండి, వాన్ పేరు మీద ఉంటుంది. ఇప్పుడు ఏమో ట్రాఫిక్ పోలీస్ ఛాలెంజ్ అంటే వాన్ పేరు మీద ఉంటుంది, ఇంకేం లేకుంటుంది. సరిపోయింది. అట్లా అయిపోతున్నాయి. మరి ఈ యూటర్న్ కూడా ఏంది అంటే ఏమంటావు నువ్వు? అంటే యూటర్న్ అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు యూటర్న్లు పెడితే కరెక్ట్ పెట్టాలి. 2-3 కిలోమీటర్లు అయితే ఎట్లా యూటర్న్ పోతాను చెప్పండి? అవును. ఆ యూటర్న్ అక్కడ రోడ్ యూటర్న్ ఇస్తాం లేదు, చిన్న రోడ్ ఉంది, ఆ యూటర్న్ ఇస్తే వరకు ఇక్కడ జామ్ అయిపోతున్నాయి బండ్లని. అంతే కదా. అవును. అదే ఫస్ట్ మీరు రోడ్లు ఇస్తాం చేయండి, రోడ్లు చేసినాక యూటర్న్లు పెట్టండి భయ్. ఆ యూటర్న్ చిన్నగా ఉంటే రోడ్లు చిన్నగా ఉంటుంది, ఇంకా జామ్ కాకపోతే ఏమవుతుంది చెప్పండి? అవును. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేను నేను. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు. ఇంటి ముఖ్యమంత్రి వచ్చిండ్రు కానీ ఇసలు ముఖ్యమంత్రి జీవితంలో చూడలేదన్న. రోసయ్య ఒక సంవత్సరం చేసిపా, కిరణ్ కుమార్ రోసయ్య ఒక్కటే నెల చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిపా. కానీ వీడు ఏమంటాడు, నేను ఢిల్లీకి పోతే నా షిప్పులు ఎత్తుకపోతారేమో అంటాడు. ఏనా మాటలు, పల్లెటూరు మాటలే మొత్తం, సిటీ మాట ఒక్క మాట లేదు వాడు. అదే తెలంగాణకి తెచ్చిపోతుంది, లేకపోతే నీవే సీఎం రా భయ్, నాకు అర్థమైతే లేదు. మీ అన్నదమ్ములు మొత్తం రాజకీయం చేయబడి వాళ్ళకు పోస్టులు లేవు, వాళ్ళు మొత్తం గుండె విచారణ చేస్తున్నారు వాళ్ళు. అదే కదా. అవును. ఇప్పుడు మొయినాబాద్ ఎక్కడ ఉంది? మొయినాబాద్ కింద మొత్తం హైడ్రా నీళ్లు గుళ్ళ కొడుతుంది. ఏంటి భయ్ అది? అవును. పట్టాలు మీరే ఇస్తారు, మళ్ళీ మీరే గుళ్ళ కొడతారు. అది ఏంటి చెప్పండి? తెలియదా? ఇది బఫర్ జోను, ఈ జోన్ అని మీకు తెలియదు, అటాచ్ జోన్ అని మీకు తెలియదా గవర్నమెంట్కు? అవును. ఇప్పుడేమో మళ్ళీ స్టూడెంట్లు అవి మొత్తం భూములు ఆక్రమించుకుని చూస్తుంది, ఏడాది చూసుకుని ఏడా భూములు ఉంటే అమ్ముకుందాం అన్నట్లు. ఇప్పుడు ఏం లేదన్నా, ఇది స్టూడెంట్లు ఈ డ్రైవర్ అందరూ కలిసి బంగ్లాదేశ్ లాగా చేస్తాను, ఇది సెట్ అవుతా లేకపోతే సెట్ కారీలు ఒక మాట చెప్తారు. అవును. బంగ్లాదేశ్ ఎట్లా అంటి పెట్టిందో మొత్తం ప్రభుత్వాలు అవన్నీ ఇలా అంటి పెడితేనే సెట్ అవుతాయి, లేకపోతే సెట్ కారీలు. అదే ఎందుకంటే వీళ్ళు మంచి చెప్తే విన్నారు జనాలు. ఇంకా కానీ మరి మారుతుందంట ప్రభుత్వం. వీళ్ళేమో 10 ఏళ్ళు ఉంటానంటుండే కదా రేవంత్ రెడ్డి. కాదు ప్రభుత్వం అన్న, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టామాను వాళ్ళు ఎప్పుడే జనాలు పరిసరలో ఉన్నారు ఇడికే.
వాళ్ళ సరిగా లేరు. వాళ్ళు మా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఉన్నాడా, ఆయన ఏమంటున్నాడు, సచ్చిన వాళ్ళ ఇంటికి పోతున్నాము, పెళ్లి ఫంక్షన్ ఉంటాం కానీ మాకు ₹1 ఇస్తారు అంటున్నాడు. మామూలు మొత్తం ఎండబెట్టిన వాడు. ఆ. ఇంకా అసలు ఎమ్మెల్యే చెప్పి వీళ్ళు సర్పంచ్లకి ఏమి ఇస్తారు అమౌంట్ చెప్పిళ్ళు. ఆ. నీ ఎమ్మెల్యేకే పనులు ఇస్తాలే చేసి డెవలప్ చేయాలంటే ఇస్తావు, ఊటి ఇంకా సర్పంచ్లకేమి ఇస్తావు. ఇంక అంతే కదా మరి. పాత సర్పంచ్లకే నీ పైసలు ఇవ్వకపోతే ఇంకా కొత్త సర్పంచ్లకే పైసలు ఇస్తావు నీకు. కష్టం అంటావు. ఇక నెక్స్ట్ మరి ఎట్లా మరి ఏది ఉంటుంది మరి? కేసీఆర్ కూడా బయటకు రావట్లేదు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన ఏజ్ ఎక్కువ కాబట్టి అప్పుడు కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ కు అరెస్ట్ రావుకే తట్టుకుంటలేరు. అంతేనా? వాళ్ళిద్దరికే తట్టుకుంటారు. కేసీఆర్ వస్తే జీవితం మొత్తం సర్వనాశనం. ఇంకా వస్తాయి. కేసీఆర్ ఎందుకున్నానంటే సూతం ఎన్ని రోజులు చేస్తారు సూతం అని కేసీఆర్ కప్పుకున్నాడు. కేసీఆర్ కు ఏమైందంటే ఆరోగ్యం ఫస్ట్ సెట్ అవుతలేదు ఆయనకు. ఎందుకంటే ఆయనకు 75 years అయిపోయింది ఇప్పుడు. అవును. ఎందుకోసం ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ రావనే చూసుకుంటారు అంత పరిపాలన వాళ్ళు. అదే ఇది అసెంబ్లీలో మాట్లాడాలి లాభం ఉందన్న అది. అదే కదా మాట్లాడలేదు. అదే అంటున్నా కదా, అసెంబ్లీలో కూడా లేదు కదా అప్పుడు. ఇప్పుడు అసెంబ్లీలలో ఇప్పుడు స్పీకర్ ఉన్నప్పుడు అందరికి ఒకలాగానే రూల్ ఇవ్వాలి. అవును. సీఎంని ఆ మాట మాట్లాడుకుంటా సీఎం ఉల్టా మాట్లాడచ్చు. అది ఒక సీఎం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు మంచిగా మాట్లాడాలి. వాళ్ళ మాట్లాడడానికి మీకు హక్కు ఇవ్వాలి. వీళ్ళేమో గంటలు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళని 10 నిమిషాలు మాట్లాడనిస్తలేదు. ఇంకా జనాలది ఏమంగా జనాల మళ్ళీ మాట్లాడి లాభం ఏముంటారా? జనాలు ఏమనుకుంటే ఏం మాట్లాడతలేదు అనుకుంటారు. ఇలా స్పీకర్ గిట్ట వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నాడు ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి. అంతే కదా మరి. స్పీకర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడే కదా మరి. ఇప్పుడు పార్టీ అన్నప్పుడు ఇక్కడ అధికార పార్టీ ఇప్పుడు నీకు ఫస్ట్ ఇంకో పార్టీ ఉంది భయ్, వాళ్ళకి హక్కు ఇవ్వాలి మాట్లాడనికే. ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళకి హక్కు ఇవ్వాలి మాట్లాడనికే జనాల గురించి. మరి వీళ్ళు కూడా అంటే నువ్వేమంటావు అంటే వీళ్ళు కూడా మళ్ళీ రాలేదు కదా, ప్రతిపక్షమే లేకుండా ఇప్పుడు 13 జీవోలు పెట్టినా అంటున్నాడు ఆయన. అవును. ఇప్పుడు డిస్టిక్లు 33 డిస్టిక్లు చేసిండ్రు. అవును. ఇప్పుడు మళ్ళీ డిస్ట్రిక్ట్ తక్కువ చేస్తామంటున్నారు. మరి డిస్ట్రిక్ట్ తక్కువ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ తక్కువ చేసినప్పుడు డెవలప్ చేయాలి కదా మళ్ళీ. అవును. ఇది ఉన్న డిస్ట్రిక్ట్ డెవలప్ లేదు, నీకు తక్కువ చేసి ఇంకా డెవలప్ అవుతుంది, ఉన్నది ఎండిపోతాయి. అరే వీళ్ళు ఫస్ట్ ఇచ్చినవి పథకాలు ఏంటంటే అంటే అవి ఇస్తలేరు. ఏదో ఆ డిస్ట్రిక్టులు అది ఎక్కడేమో పట్టుకొచ్చి ఆడు కొత్త రూల్ పెట్టుకుంటున్నాడు. ఉన్నాయి జనాలకు ముందుగా పథకాలు ఇవ్వండి భయ్. మీకు బస్ ఫీరీ ఎవరు పెట్టమన్నాడు? నీకు బస్ ఫీరీ పెట్టినావు. బస్ ఫీరీ ఇప్పుడు సంక్రాంతికి బస్సులు లేవు హైదరాబాద్లో. అవును. ఒక్క బస్సుకు రేటు ₹3,000 అంటే ఇప్పుడు మొన్న నా ఆటోలో ఒక ప్యాసింజర్ ఎక్కిండ్రు. ఒక్క టికెట్ కు 3,000 తీసుకుంటున్నా. 600 టికెట్ కు 3,000 అంటే ఇప్పుడు. అంటే నిన్న మొన్న ఒక ప్యాసింజర్ చెప్తారు ఆంధ్రాకి వెళ్ళిపోతారు, పండుగకి వెళ్తున్నారు. ఒక్క ఆర్టీసీలో 3,000 అంటే ఆలోచించండి మీరు టికెట్. ఇంకా మరి ఇంకేముంది ఇక పైసలు. ఇప్పుడు పైసలు ఉన్నవాడికే అవుతుంది అది కూడా. ఎవడు వెళ్తాడు ఇక సామాన్య? ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు అయితే వెళ్ళలేరు కదా ఇక ఆ పైసలు పెట్టుకుని. ఇప్పుడు ఇంకా ఫ్రీ పెట్టలేకపోతే నువ్వు బస్సు కదా. ఇంకేముంది ఇక అయిపోయింది. ఇక ఫ్రీ పెట్టి నీ ఫ్రీ అన్నావు, ఫ్రీ లేదు ఏం లేదా? ఫ్రీ పెడితే ఒక టికెట్ అమ్మని ₹3,000 తీసుకుంటాడు. 600 దానికి 3,000 అంటే ఏమా అది? ఇంకా జనాలు పండుగ చేసుకుంటారా? ఏమని తింటారని చెప్పండి. ముందే పనులు లేదు సరిగా. వాడు పండుగకి ఏం బట్టలు తెచ్చుకుంటాడు, ఏం దొరుకుతాడు, ఏం కాదు అని ఏం చెప్పాలి. ఇంకా అలా చేశాను. నీవు రంజాన్ పండుగ బట్టలు ఇవ్వకపోతే, దసరాకు బట్టలు ఇవ్వకపోతే, అది కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఒక దసరాకు చీర ఇస్తుండే. మేము ముస్లిమ్స్ మాకు రంజాన్కు తోఫా ఇస్తుండే. అవును. అది లేదు ఇది లేదు. ఇందురమ్మ పాలన అంటే ఇట్లా ఉంటాయి. ఇందురమ్మ పాలన ఏం లే. ఇప్పుడు రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఉత్తరం పక్కన పెట్టారు. ఇప్పుడు అట్లా చేయాలి. ఇంక నేను ఏం చేయకూడదు. ఇంకా అంతేనా? రాహుల్ గాంధీకి దగ్గరికి వెళ్ళి కూడా ఛాన్స్ ఇయ్యరుగా మనక. దగ్గరికి వెళ్ళి కొట్టడం ఎట్లా కొడతారన్నా? కొట్టాలంటే బలవంతం ఏం లేదు. ఏంటంటే తెలంగాణ ఇద్దరు తీసుకోకూడదని అంతే కప్పుకున్న జనాలు. ఇంకా ఎప్పటికైనా చూస్తున్నారు ఇంకా అంతే. ఎందుకంటే మళ్ళీ ఇదికే జనాలు తెలంగాణ మొత్తం వెనక్కిపోయింది. ఇంకా ఇజ్జత్ తీసుకోకూడదని జనాలు ఒప్పుకొని చూస్తున్నారు ఇంకా.
అరే అరే నువ్వు మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కంప్లీట్ చేయకపోతే, రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? ఎవడో మిస్ వచ్చిందంట 150 కోట్లు. మరి ఎవరికి ఎక్కడికి వెళ్ళేస్తా పైసలని? ఇప్పుడు మనకి 150 కోట్లు ఇట్లా అవసరం వచ్చి తొలకొచ్చేది చెప్పండి. అవును. అది 150 కోట్లు అంటే హైదరాబాద్ రోడ్లు కదా, సిటీ కదా, డెవలప్ కదా. అరే ఉన్నది చేయండి రా అంటే ఎక్కడో కొత్త తెచ్చి చేస్తున్నాడు. మళ్ళీ ఎవరి పైసలు ఏం కాదు, ఏం అర్థమైతలేదు ఎక్కడిది. ఈ మీడియా వాళ్ళు, కొన్ని మీడియా వాళ్ళేమో వానికి సపోర్ట్ ఇస్తున్నాయి. అంతే మీడియాలోని చెప్పండి అన్న. ఇప్పుడు చెంచగాలి మీడియా వానికి సపోర్ట్ ఇస్తుంది. అరే వాడు ఏం రాస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చెప్తలేరు. ఇప్పుడు యోకే టీవీ, ఈ సిగ్నల్ టీవీలో ఏం చేస్తున్నారంటే ఉన్నది చెప్తున్న వరకు వాళ్ళ మీద కొడుకు కోపం మాది మొత్తం బయటేస్తున్నట్లు. అంతే అంతే కదా, మా మీద కేసులు వేసి అంతే, ఏం లేదు. కేసులు పెట్టినా వాడు ఏం చేయలేరు అన్న. ఎందుకంటే వాడు ఇప్పుడు ఉన్నది 2.5 సంవత్సరాలే. ఇప్పుడు న్యూస్ వాళ్ళ కేసులు వేసే నడవదు వాళ్ళది ఉండేది కదా. నువ్వు చేసే పరిపాలన అట్లా ఉంది భయ్. అవును. ఇప్పుడు నీ కరెక్ట్ చేసేవాడు నేను ఎందుకు అడుగుతారు చెప్పు? అవును. నీవు అక్కడ ఇక్కడేమో స్టేట్ గవర్నమెంట్ వాడు దొబ్బుతున్నాడు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దొబ్బుకుంటున్నాడు పైసలు. నీకు ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? ఏ ప్రతి వస్తువు కొన్నా ట్యాక్స్. అరే ట్యాక్సీ ఉండి బయట ట్యాక్స్ కట్టు. ఇప్పుడు మంది గేమిస్తాను, నువ్వు ఆలోచించే ముందు కదా. అవును. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు, పార్లమెంట్ ఉన్నప్పుడు, సీట్ ఉన్నప్పుడు కేసీఆర్ కొట్లాడి మనకు ఢిల్లీ మనకు సెంట్రల్ నుంచి అమౌంట్ వస్తుంది మన ట్యాక్స్ రూపంలో. దీనికి మాట్లాడనికే రాదు, ఏమీ రాదు, ₹1 తెస్తలేడు. అన్లిమిటెడ్ మొత్తము ఆంధ్రకి ఇచ్చిండు. మొత్తం మన పైసలని ఆంధ్రకి పంపిస్తున్నాడు కదా. అంతే కదా మరి. ఇప్పుడు ఆంధ్ర మొత్తం డెవలప్ కావాలి. ఇదే తెలంగాణ మొత్తం పెట్టిండు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం అర్థమైతలేదు. మరి ఏం చెప్పదలుచుకున్నాను మరి ఆటో వాళ్ళ దగ్గర నుంచి, మరి మీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నావు మరి నువ్వు రేవంత్ రెడ్డికి? మాకు ఏం లేదు. మాకు ఇప్పుడు మాకు చెప్తున్నాడు, మాకు 12,000, మాకు నెలకు 12,000 12,000 ఇస్తే బాగుంటుంది కదా. 12,000 సంవత్సరానికా నెలకా? సంవత్సరానికి అన్నాడుగా 12,000 నెలకా? అరే ఇప్పుడు సంవత్సరానికి ఇస్తే ఆయన ఇచ్చేదేముంది మా కాడ? ఇప్పుడు సంవత్సరం 12,000 లాభం ఉందా? మాకు నెల 12,000 అయితేనే మాకు కవర్ అవుతుంది కదా. అవును. నీ సంవత్సరం 12,000 ఇక చిన్నపిల్లగాడికి నవ్వుతాడు ఇక. అంటే నువ్వు నెలకు ₹1000 ఇస్తావు నాకు ఇంకా. ఇంకంతే కదా మరి. ఇప్పుడు ₹1000 ఏమొస్తుంది? ఒక సంచి బియ్యం వస్తలేదు. అవును. ఎట్లా చేసేది ఏం లేదన్న. ఇంకా అదే ఇంకా మన బంగ్లాదేశ్ లాగా చేసిన సెట్ అవుతారు, లేదు సెట్ గారు ఇంకా. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీరే మా గురించి పోరాడాలరా, కొద్దిగా ఏమన్నా చేయండి అన్న జరా. మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి అంశం మార్నింగ్ న్యూస్ లో మాట్లాడిన ఇందాక నేను ఆ చలానాల అంశం మీద వచ్చినప్పుడు. మరి ఇంత కరాఖండిగా మీరు అకౌంట్ నుంచి, మా అకౌంట్ నుంచి నువ్వు ఎట్లా తీసుకుంటావే నా పర్మిషన్ లేకుండా? మరి నువ్వు అంత కరాఖండిగా నువ్వు ఉన్నప్పుడు మన రోడ్లు కూడా చక్కదనం చేసే బాధ్యత మరి అదే ట్రాఫిక్ పోలీసులకు ఇవ్వాలి. మరి రోడ్లు చక్కగా ఉంటేనే మేము కూడా చలానాలు కడతామన్నా. అవును, కరెక్ట్. రోడ్లు చక్కగా లేకపోతే మేము చలానాలు కట్టాము, నువ్వెవడో మా అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడానికి అన్న. ఇప్పుడు మా అకౌంట్లోకి వెళ్ళి ఇప్పుడు మా అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఉంటాయి. ఇప్పటికే సైబర్ నేరగాళ్ళు అంతా డబ్బులు కొట్టేస్తాం. మళ్ళీ వీళ్ళు కొట్టేస్తే ఏం చేస్తాం? పెద్ద నేరగాళ్ళు అవుతారు. మొన్న నాది వాట్సాప్ బ్లాక్ చేసి ఇప్పటివరకు ఓపెన్ అవుతలేదన్న నాది. బ్లాక్ అయితే అది వాట్సాప్ వచ్చే ఓటీపీలు అంటే వానికే పోతున్నాయి. మొత్తం మాకు ఎస్ఎస్సి గ్రూప్ లో కూడా లింక్ పంపించారు. ఆ లింక్ చేసే వరకు ఏమైతే మొత్తం వాట్సాప్ మొత్తం వాని దగ్గర ఉంది. నాకు వాట్సాప్ ఓపెన్ అవుతలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కొనుక్కోతే వారికి పైసలు ఇవ్వాలి. ఏడాది ఉన్నాయి, ఏడాది తీసుకో. వాడు పైసలు అడుగుతున్నా పోలీసులు. మరి ఇప్పుడు 119కు 30 కాల్ చేసి రెస్పాన్స్ ఇస్తలేదు. 1930 స్పందించట్లే. వాడు ఇచ్చిన నెంబర్ ఇచ్చింది కదా 193. ఇచ్చిందన్నా, అది ఏం పని చేస్తలేదు. మీది నెంబర్ పైన మీకు కంప్లీట్ అయిందని చెప్తాను డైరెక్ట్ గా. సరే ఏం చేయాలి? ఇంకా ఎవరికి ఏం చేస్తాను చెప్పండి. ఇంకా సరే అన్న, థ్యాంక్ యూ అన్న. కొద్దిగా ఏమన్నా వేసి మా గురించి చేయండి అన్న. కొద్దిగా మాట్లాడుతుంటాం ప్రతిసారి కూడా. ఓకే టీవీ తరపు నుంచి అయితే మేము ప్రతి మీకు మేము సపోర్ట్ ఇస్తామన్నా. మీకు మేము సపోర్ట్ ఇస్తే మీరు చూస్తూనే ఉంటా డైలీ. అవునా? థ్యాంక్ యూ
థ్యాంక్ యూ. మేము మీకు లైక్ ఇట్లా కొడుతున్నాం, అన్ని కొడుతున్నాం. మళ్ళీ మా గిరిజన సపోర్ట్ మీకు బాగా సపోర్ట్ ఉందన్న, టెన్షన్ తీసుకోకండి మీరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే మంచిగా.